ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు శాలిని। ముందుగా హెడ్లైన్స్। ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఎంపీ పెద్దిరెడ్డి ముతిన్ రెడ్డి వెల్లడి। మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషాతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎంపీ। మదనపల్లి బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలను ప్రభుత్వ పరం చేసుకొని రాష్ట్రంలోనే మోడల్ కాలేజీగా మారుస్తాం। ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హామీ। ఆ దిశగా ఐఏఎస్ అధికారితో ఓ కమిటీని నియమించడం జరిగిందని ప్రకటన। ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికే ఈ స్పందన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలియజేశారు। నేడు మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయం నందు మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, చైర్పర్సన్ వరపన మనుజ, కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ లీలా మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ, వైస్ చైర్మన్లు జింక వెంకట చలపతి, నూర్ ఆజాం తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అధికారి పనిచేయాలని కోరారు। అన్న పడలేదు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వ్యక్తిగతంగా కలుసుకొని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అదేవిధంగా పనులు ఏవైతే చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది। అధికారులని, ప్రజాప్రతినిధులని నేను కోరేది ఒకటే, అధికారులు కూడా మరీ ముఖ్యంగా చెప్పే విషయం ఏమంటే ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలా, ప్రజాప్రతినిధుల్ని పూర్తి కాన్ఫిడెన్స్లోకి తీసుకొని పంచాయతీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మండల అధ్యక్షులు కానీ, కౌన్సిలర్లు కానీ అందరినీ కూడా పూర్తి కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళ ద్వారా ప్రజలకు ఎక్కువ పథకాలన్నింటిలో కూడా ఎక్కువ మంది భాగస్వాములు అయ్యే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను। మరీ ముఖ్యంగా హౌసింగ్లో ఏ ఒక్కరు కూడా ఇల్లు రాలేదు, ఎలిజిబిలిటీ ఉండి ఇల్లు రాలేదనే పరిస్థితి ఉండకూడదు। మన అధికారులని, ప్రజాప్రతినిధుల్ని చెప్పే విషయం ఏమంటే చిన్న చితక కారణాలతో ఏ ఒక్కరు కూడా లాస్ అవ్వకూడదు, ఏ ఒక్కరు కూడా హౌసింగ్ కానీ, లేకపోతే చేయూత కానీ, ఆసరా కానీ, లేకపోతే అమ్మఒడి కానీ ఏ పథకంలో కూడా మిస్ అవ్వకూడదు, ఎక్కువ మంది ఎన్రోల్ అవ్వాలని చెప్పి కూడా మీ ఈరోజు సభముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను। ఇంకా కూడా
ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే ఏదైనా మేము చేయగలిగిన పని లేదున్నా కూడా దయచేసి మీరు తెలియజేసిన పక్షంలో అవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి సిద్ధంగా ఉంటారని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు తక్కువ సమయంలో పిలిచినా కూడా ఎంతో అభిమానంతో సొంత పనులను వదులుకొని ఇబ్బందులు ఉన్నా కూడా అందరూ రావడానికి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరూ కూడా ఎల్లప్పుడూ ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 24 నెలలైంది. మన దురదృష్టం ఏమంటే 1.5 సంవత్సరం వరకు కరోనా మహమ్మారితో అందరూ ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బందిగా ప్రజలు మేము శాసనసభ్యులుగా అలాగే అధికారులు మీరు కూడా అనేక రకాల ఇబ్బంది పడ్డా కూడా ఎంతవరకు అయితే జగనన్న 2 పేజీల మేనిఫెస్టోలో ఇచ్చాడో ఆ 2 పేజీల మేనిఫెస్టోలో 100% మేము అధికారులను సహకరిస్తూ మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చారో దానికి అంతా మీరు పూర్తిగా మాకు సహకరించి తీసుకుని పోయేదానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మీరు దయచేసి ఆలోచించుకోవాల్సింది ఏమంటే ప్రభుత్వాలన్నీ మాకు అధికారులు మీరే ఉంటారు కాబట్టి ఏ అధికారం మంచి చేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, ఏ ముఖ్యమంత్రి గారు మంచి చేస్తూ ఉంటారనే స్వభావం పెట్టుకొని మీరు ప్రజలను కూడా మంచి చేసే కార్యక్రమం చేయాలి. ప్రజలకు నిత్యం పనిచేసే కార్యక్రమం చేయాలి. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం చేయాలి. రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారుల దగ్గరే ప్రజలు ఎక్కువ పొందుతారు. ప్రభుత్వ అధికారులు మంచి ఎక్కువైతే రాజకీయ నాయకులు పొందుతారు. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా, ప్రభుత్వానికి ఏ బంధం కలగకుండా దయచేసి మీరు కోరుకునేది ఏమంటే మీరు అందరూ తెలుసు ఏదైతే అన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలు కూడా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయాలి. రాబోయే కాలంలో ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉంటారు. రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి 25 ఏళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి ఉండేలాగా ఊరు పెట్టి 2 పేజీలు మేనిఫెస్టో ఇంకా అక్టోబర్ 2వ తారీఖు నుంచి మల్లబాట ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు దయచేసి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలంతా షార్ట్అవుట్ చేసి మా దృష్టికి ఎంపీ గారికి ఎట్లా ముందుకు తీసుకొని పోవాలనే కార్యక్రమం కూడా చేస్తాం. రాబోయే కాలంలో కూడా మీకు ఏదైతే మా తరఫున డిగ్రీ వాళ్ళు కూడా మీరు సహకరిస్తూ అన్ని ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం చేయాలంటే మదనపల్లె బీటీ కళాశాలను తప్పనిసరిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరిన్ని కొత్త కోర్సులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలేజీగా మారుస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విద్యార్థులకు హామీ ఇచ్చారు. నేడు మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాల విద్యార్థులు ప్రదర్శనగా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఎంపీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాయలసీమకే తలమానికం అయిన బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసే ప్రయత్నం జరుగుతోందని, విద్యార్థులు ఎవ్వరూ అధైర్యపడవద్దన్నారు. కళాశాల పేరు మార్పు చేయకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మరిన్ని కోర్సులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలేజీగా మారుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నమస్కారం సార్. ఏం కావాలి? సైడ్ దండి మీరు ఏమ్మా
పాపా ఎమ్మెల్యే సార్ కూడా మదనపల్లికి ఏదైనా గుర్తింపు ఉందంటే పెద్ద పెద్ద వ్యక్తులకి ప్రారంభించిందంటే మన బీటీ కాలేజీ. సో అటువంటి బీటీ కాలేజీని కాపాడే బాధ్యత మా పైన ఉంది. మీకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పదలుచుకున్నాను. పిల్లలైతే రోజు కూడా కూడా మెసేజ్ పెట్టాను, స్టాఫ్ మాట్లాడుతున్నాను, అందరూ కూడా మాట్లాడుతున్నాను. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ముఖ్యంగా ఏమంటే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారు కూడా బీటీ కాలేజీని ప్రభుత్వానికి తీసుకునేదానికి అన్ని కూడా ఫైల్ అన్ని కూడా మూవ్మెంట్ లో ఉంది. అది కూడా మీకు విషయం తెలుసుకోవాల్సిన విషయం. మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడేదానికి అధికారులు కూడా నియమించడం జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా మేనేజ్మెంట్ తో మాట్లాడి వాళ్ళకు ఏవైతే మేనేజ్మెంట్ వాళ్ళ కమిషన్స్ ఏముండో అవన్నీ కూడా మాట్లాడి ప్రభుత్వం తీసుకునేదానికి అన్ని కూడా ప్రాసెస్ అంతా కూడా క్లియర్ చేసేదాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మీకు అందరూ కూడా ప్రామిస్ చేసే విషయం ఏమంటే త్వరలోనే మీకు అందరూ కూడా ఇవన్నీ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జామ్స్ పీరియడ్, మీరందరూ కూడా ఎగ్జామ్స్ పైన దృష్టి పెట్టండి. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చేయించే బాధ్యత మా మేనేజ్మెంట్ లో కూడా ఎవరైతే ఆఫీసర్స్ పోతున్నారో వాళ్ళ డెలిగేషన్ తో నేను కూడా పోయి మేనేజ్మెంట్ ఎవరైతే చెన్నైలో ఉన్నారో బీటీ కాలేజ్ మెంబర్స్ ఉన్నారో ట్రస్ట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా త్వరలోనే పూర్తయ్యే విధంగా కూడా చేస్తాను. మీకు నిశ్శబ్దంగా ఉండమని చెప్పి పిల్లలందరూ కూడా నేను ఈరోజు అందరూ కూడా తెలియజేస్తాను. దీని గురించి మీకు టెన్షన్ అవసరం లేదు. ఇది మా పైన ఉండే బాధ్యత. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో కాలేజీని తీసుకోవడమే కాదు, కాలేజీని అన్ని విధాలు మోడల్ కాలేజీగా చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినారు. ఒక మంచి ఫండ్స్ ఇంకా కూడా ఎన్ని నిధులు కావాలో కాలేజీ డెవలప్ చేసేదానికి అన్ని కూడా సమకూర్చే బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా మీరు చూసిన రాబోయే రోజుల్లో ఒకసారి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక పేరు అదే ఉంటుంది. బీటీ కాలేజ్ పేరు మారకూడదు. బీటీ కాలేజ్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా భద్రత కల్పించే విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు చెప్పారు. స్టూడెంట్స్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ అందరి ప్రాబ్లం ఏదైతే ఉందో, మీ అందరి ఏదైతే కన్సర్న్ ఉందో ఇదంతా కూడా నా రెస్పాన్సిబిలిటీ, ఎమ్మెల్యే గారి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మీకు తెలియజేస్తాను. మీరు నిశ్చింతంగా ఎగ్జామ్ టైము ఎగ్జామ్స్ రాయండి, బాగా పర్ఫామ్ చేయండి. మిగతా అన్ని కూడా ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక పద్ధతి ప్రకారం ట్రస్ట్ మీటింగ్ జరగాల. ట్రస్ట్ మీటింగ్ లో వాళ్ళు అంతా కూడా రెజల్యూషన్ పాస్ చేసి ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. పడమట్టి మండలాల్లో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ లీలా మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ ఆజాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మదనపల్లె ప్రశాంత వాతావరణానికి పేరు గడించిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. మన ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఈ 2 సంవత్సరాల్లో మేము జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా బాధ్యత ఏంటి, మేము ఏం చేస్తామని ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ మేము ఏం చేస్తామనేది మేము జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అందరినీ కూడా నేను ఒక విషయం ఆలోచించమని నేను కోరుతాను. ప్రధానంగా మన మదనపల్లి సమస్య ఏంటి? మన మదనపల్లి అభివృద్ధి ఇంకా బాగా జరగాలంటే మనకు ఏం కావాలి మనం ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా మనకు మదనపల్లి అభివృద్ధి జరగాలంటే మనకు కావాల్సింది నీళ్లు కావాలి. తాగునీళ్లు ప్రధాన సమస్య, అదేవిధంగా సాగునీరు కూడా ప్రధాన సమస్య. మన మదనపల్లి మనకు వర్షాలు పడితే విపరీతమైన ఫ్లడ్ వచ్చిన పరిస్థితి చూసినాము. తాగునీళ్ళు ఈరోజు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకని పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా పాదయాత్రలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు
మనం మదనపల్లి నియోజకవర్గానికి జరిగిన బెనిఫిట్స్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విధంగా ఒక ప్రపోజల్ ఈరోజు ప్రధానంగా నీళ్ళ సమస్య ఏ విధంగా ఉందంటే మనకు వచ్చే హంద్రీనివా కాలువ సరిపోతుంది. అనంతపూర్ నుంచి మనకు హంద్రీనివాలో నీళ్ళు రావాలి ఇదివరకు ఉండే ప్లాన్ ప్రకారం. అనంతపూర్లోనే కరువు ఉన్నప్పుడు మన జిల్లాకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. మీరందరూ కూడా చూసారు కదా, 5 సంవత్సరాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా తెలుగుదేశం పీరియడ్లో 1 రోజు 2 రోజులు ఇవ్వగలిగిన నీళ్ళు తప్పితే తర్వాత నీళ్ళు వచ్చిన దాఖలు కూడా లేదు. ఈ ప్రభుత్వంలో కూడా మనం పంపులు పెట్టి నీళ్ళు పంప్ చేస్తున్నా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి, అక్కడ వాళ్ళు వాడుకున్న తర్వాత మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి, రెగ్యులర్గా వచ్చే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి గారు ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా వాళ్ళ సొంత నియోజకవర్గం నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి అంటే గాలేరు నగిరి పథకం నుంచి హంద్రీనివా పథకం మన మదనపల్లి తంబలపల్లిలో నీళ్ళు ఉంటాయి. కేవలం మన 4 నియోజకవర్గాల్లో అటు కుప్పం వరకు ఎప్పుడు కూడా నీళ్ళు ఇబ్బంది రాకుండా ఇప్పుడు ఉండే మనకి ఏదైతే అలాట్మెంట్ ఉందో మనకు అనంతపూర్ నుంచి వచ్చిన అలాట్మెంట్ కంటే 3 ఇంతల అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందు 350 క్యూసెక్స్ ఉంటే ఈరోజు 800 క్యూసెక్స్ పంపింగ్ ద్వారా, అది కూడా మనకు పైప్ లైన్ ద్వారా ప్రత్యేకంగా కడప జిల్లా నుంచి ఇక్కడ వరకు పైప్ లైన్ ద్వారా 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఇదేదో ఒక బోరేసో లేకపోతే చిన్న ఎదుగట్టు చేసే పద్ధతి కాదు, పర్మనెంట్ సొల్యూషన్ రేపు భావితరాలు కూడా ఇబ్బంది లేని విధంగా ఈరోజు మనకు గాలేరు నగర్ నుంచి తన సొంత నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారు మనకు హంద్రీనివా ఇక్కడికి ఏదైతే మన తంబలపల్లి దగ్గర నీళ్ళు తీసుకొస్తే తంబలపల్లి నుంచి మనకు మదనపల్లి కూడా నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు ఒక మాట ఇచ్చినారు. మాట ప్రకారం ఈరోజు టెండర్ కూడా అయిపోయింది, పనులు కూడా ఈరోజు ప్రారంభమైంది. భారీ ప్రాజెక్టు ఖచ్చితంగా 2.5 సంవత్సరం పడుతుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ మనకు నీళ్ళ సమస్య లేకుండా, మనకు తాగునీటి సమస్య లేకుండా, ఈరోజు మనకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కూడా కాలువ సరిపోని పరిస్థితి. హంద్రీనివా కాలువ సామర్థ్యం ఇప్పుడు ఉండే కాలువని 3 ఇంతలు ఎక్కువ నీళ్లు వచ్చే విధంగా సామర్థ్యం పెంచుతాం. దానికి కూడా మీ గత క్యాబినెట్లో కూడా అందరూ కూడా సంతకాలు పెట్టి అప్రూవల్ అయింది, ఫైనాన్స్లో క్లియర్ అయింది. ఇంకా టెండర్లు పిలవడమే తరువాయి. ఈ టెండర్లు పిలుస్తానే ఆ పనులు కూడా దాదాపు 1800 కోట్లతో ఈ ఉండే కాలువ సామర్థ్యం కూడా ఎక్కడి నుంచి తంబలపల్లి నుంచి మనకు దాదాపు పలంనేరు నియోజకవర్గం వరకు ఈరోజు వైండింగ్ చేయబోతున్నారు. వైండింగ్ చేసేదే కాకుండా కుప్పం వరకు కూడా ఆ నీళ్లు మనకి ఇప్పుడు నీళ్లు వచ్చే నీళ్లు ఒక రోజు ఇక్కడ వదిలితే ఒక రోజు అక్కడ వదిలేని పరిస్థితి ఈరోజు ప్రస్తుతం ఉంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్. మన ప్రాంతం పశ్చిమ మండలాలు అంటేనే ఈరోజు నీళ్ళు లేని పరిస్థితి ఉంది. నీళ్ళు లేని పరిస్థితి లేకుండా ఈరోజు పర్మనెంట్ సొల్యూషన్గా మనకు భారీ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్గా, ఇక్కడ ఉండే మిగతా ఎమ్మెల్యేలుగా, ఒక ఎంపీగా, ఒక మంత్రి గారు అందరు రిక్వెస్ట్ చేయడంతో ఆయన మనకు తక్షణమే ఆయన కూడా పాదయాత్రలో మన బాధలన్నీ కూడా చూశారు కాబట్టి మనకు శాంక్షన్ చేస్తాం. ఇది ఒక భారీ సక్సెస్ అని చెప్పచ్చు మన నియోజకవర్గానికి. రిజల్ట్స్ రావడానికంటే భారీ ప్రాజెక్టులు మనం ఏదో 6 నెలల్లో 3 నెలల్లో కట్టే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు పైన పడుతుంది. ఎందుకంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు మనం 200 కిలోమీటర్ల అవతల నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మనకి ఇక్కడ ఉండే మన కాలువలోకి ఇచ్చి ఇక్కడ ఉండే ఊళ్ళకి ఇవ్వాలంటే ఇది జరిగేటప్పుడు అనంతపూర్ నుంచి వచ్చే నీళ్లు ఎటు మనకు వస్తాయి. ఇది కాకుండా మనకు ఈ ప్రాంతంలో వాటర్ స్టోర్ చేసుకునేదానికి కూడా మనకు ఫెసిలిటీస్ లేదు. ఇప్పుడు ఈరోజు 3 రిజర్వాయర్లు మన ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మన జిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్ ఇప్పుడు ముదివేడులో కానీ, నేతిగుంటవరపల్లిలో కానీ, అదేవిధంగా ఆవులపల్లి 3 రిజర్వాయర్లు మన పశ్చిమ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఈ 3 రిజర్వాయర్లో కూడా 6.5 టీఎంసీ అంటే దాదాపు కళ్యాణ్ డ్యామ్ కన్నా 6-7 సార్లు పెద్ద ఎక్కువ వాటర్ కెపాసిటీ స్టోర్ అయ్యే పరిస్థితి. మనకు జిల్లాలో పెద్ద డ్యాములో కళ్యాణ్ డ్యామ్, దానికి 6 ఇంతలు మనం ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకునే కెపాసిటీ మనకు ఈరోజు ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చారు. అవి కూడా టెండర్లు అయిపోయినాయి, అవి కూడా ల్యాండ్ సర్వే జరుగుతూ ఉంది. మదనపల్లి నియోజకవర్గానికి బెనిఫిట్ జరిగే రిజర్వాయర్ ఏదంటే నేతిగుంటవరపల్లి వస్తూ ఉంది. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా చుట్టుపక్కల రామసముద్రం కానీ ఇంకా మిగతా చోట్ల కూడా వస్తుంది. అదేవిధంగా వాటర్ మనకు హంద్రీనివా నుంచి ఏ విధంగా ఇప్పుడు సిటిఎం చెరువు ఇవ్వాలా ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. వీటన్నిటి నుంచి కూడా వాటర్ ఎప్పుడైతే మనకి ఎక్కువ వస్తుందో మన చెరువులన్నీ కూడా కనెక్షన్ ఇచ్చి చేసుకునే పరిస్థితి ఉంది. ఇది ఒక మనకు వెస్టర్న్ తాలూక్స్కి మరీ ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గానికి ఒక వరం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా కూడా
తాగునీటిలో ఇంకా కూడా మీకు విషయం చెప్పాలంటే అంద్రినీవా కాలువ పరిధిలో అందరికీ కూడా నీళ్ళు రావు, తాగునీళ్ళు అందరూ కూడా రావు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నీ కూడా. కాబట్టి మన మదనపల్లి నియోజకవర్గం కానీ అదేవిధంగా తంబలపల్లి, పీలేరు, పూరు 4 నియోజకవర్గాలు కూడా వాటర్ గ్రిడ్ పథకం ఇవ్వడం జరిగింది. వాటర్ గ్రిడ్ పథకం అంటే ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవాలా. ప్రతి ఊర్లో కూడా ట్యాంక్ లేని ఊర్లో ట్యాంక్ ఇచ్చి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చి ఈ అంద్రినీవాలో ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఎక్కడన్నా స్టోర్ చేసుకోవాలి. కానీ కరువు ఉన్నప్పుడు కూడా మళ్ళీ కూడా ఇది కూడా పక్కన 200 కిలోమీటర్ల అవతల గండికోట రిజర్వాయర్ నుంచి మళ్ళీ దీనికి సపరేట్గా పైప్ లైన్ ద్వారా పంపింగ్ చేసి కరువు కాలంలో కూడా మనకు ప్రతి ఊరు కూడా నీళ్ళు వచ్చే విధంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు మనకు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతులు కూడా పొందింది. బ్యాంక్ టైప్ అవుతానే వీటికి కూడా టెండర్లు పిలుస్తుంది. ఇది కూడా దాదాపు 2-2.5 సంవత్సరం పడుతుంది. పనులు అయితే వచ్చే 3-4 నెలల్లో పనులు కూడా మొదలవుతాయి. సో ఇంత మనకు ప్రధాన సమస్య ఈరోజు మనకు వాటర్, సాగునీరు కానీ తాగునీరు కానీ ఇంత కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పటికి కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎంత నిధులు ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ మన ప్రాబ్లమ్స్ చూసినారు కాబట్టి ఈరోజు ఇక్కడ మనకి ఇంత నిధులు పెట్టి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో కూడా ఇప్పుడు పనులన్నీ కూడా ఇంకా ఊపందుకుంటే అందరూ కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు ఎప్పుడైతే అక్కడ పనుల దగ్గర పోయేటప్పుడు. అదేవిధంగా మనకి మెడికల్ కాలేజ్ ఇదివరకే ఓపెనింగ్ జరిగింది. మెడికల్ కాలేజ్ పనులు కూడా స్పీడ్ అందుకుంటాయి. మన ప్రాంతంలో మదనపల్లికి మెడికల్ కాలేజ్ నుంచి ఈరోజు ఒక గుర్తింపు వస్తూ ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భారీ ఏరియాలో, అది కూడా శానిటోరియంలో మంచి ల్యాండ్ ఉంది. బ్రహ్మాండంగా అక్కడ మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చదువుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈరోజు దాదాపు 100 కోట్ల రోడ్లు ఈరోజు జరగడం జరిగింది. పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి కానీ ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా 100 కోట్ల పైన రోడ్లు జరగడం జరిగింది. కొత్త రోడ్లు మనం గ్రామాల్లో తిరిగితే ఎప్పుడూ కానీ రోడ్లు ఈరోజు పూర్తిగా ఈరోజు జరగడం జరిగింది. ఇది వరకు సంవత్సరానికి గత 5 సంవత్సరాలు మీరు తీసుకోండి, సంవత్సరానికి 1 రోడ్డు 2 రోడ్లు 3 రోడ్లు పూర్తి చేసే పరిస్థితి ఉంది. ఈరోజు మనకు ఏదో ఒక 2-3 రోడ్లు తప్పితే అన్ని రోడ్లు కూడా ఈరోజు పూర్తయ్యే పరిస్థితి మనం చూస్తాం. మరీ ముఖ్యంగా మన రామసముద్రం మండలం కానీ, మదనపల్లి రూరల్ కానీ, నిమ్మన్పల్లి కానీ, తంబలపల్లి నియోజకవర్గంలో అసలు బండ్లలో పోయే పరిస్థితి కూడా లేని చోట్ల కూడా ఈరోజు రోడ్లు ఈరోజు విపరీతంగా మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, అదేవిధంగా మన మంత్రి గారి సహకారం తీసుకొని ఈరోజు మన మదనపల్లిలో కూడా మన ఎమ్మెల్యే గారు సక్సెస్ఫుల్గా రోడ్స్ కూడా చేయడం జరిగింది. మనం పేపర్లో చూస్తున్నాం, అక్కడ రోడ్లు వేయలేదు, ఇక్కడ రోడ్లు లేదు. కానీ మన నియోజకవర్గ పరిస్థితి మీరు చూడండి, మదనపల్లి నియోజకవర్గ పరిస్థితి మీరు చూడండి. ఎక్కడ కూడా ఈరోజు ఒక వేలు పెట్టి చూపించే అవకాశం లేకుండా ఈరోజు పనులు జరుగుతాం. ఇంకా కూడా ఈరోజు హౌసింగ్ కానీ గత ఏ ముఖ్యమంత్రి కూడా చేయనన్ని ఇల్లులు ఈరోజు హౌసింగ్. ఒక ఇల్లు కట్టాలంటే, ఒక పేదలో ఒక ఇల్లు కట్టాలంటే 10,000, 15,000 జీతాలు వచ్చేవాళ్ళు, 20,000 జీతాలు వచ్చేవాళ్ళు అత్యధికంగా ఉన్నారు మనకి ఇక్కడ. అలాంటి వాళ్ళు ఒక ఇల్లు 5-6 లక్షలు పెట్టి ఇల్లు కట్టాలంటే ఈరోజు సాధ్యం కాని పని, వడ్డీ కూడా కట్టుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా వేల సంఖ్యలో ఈరోజు ఇల్లులు కూడా ఈరోజు కూడా అధికారులకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది, మేము కూడా చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండి ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు, అందరూ కూడా ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఏం బాధలు పడుతూ ఉన్నారో, ఆయన ఏం చేస్తూ ఉన్నారో మనకు తెలియదు. కానీ డేట్ చెప్పిన రోజుకి ప్రత్యక్షంగా పెన్షన్ అనే రోజు పెన్షన్, ఆసరా అన్న రోజు ఆసరా, చేయూత అంటే చేయూత, పిల్లలకు ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిని కూడా ఈరోజు రెనోవేట్ చేసి ఈరోజు చేయడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే ప్రభుత్వ స్కూల్ రెనోవేట్ చేశారో ఈరోజు అడ్మిషన్లు మేము ఇంకా తీసుకోలేము, గవర్నమెంట్ స్కూల్లో మేము ఇంకా పిల్లలని ఎక్కువ తీసుకోలేమని బోర్డులు పెట్టడం జరిగింది. కుంగూరులో పెట్టడం జరిగింది, మదనపల్లిలో కూడా 2-3 చోట్ల పెట్టడం జరిగింది. ఒక ప్రభుత్వ పాఠశాలలకు ఇంత విలువ కల్పించినారంటే ఈ ప్రభుత్వంలో చదువు చిన్న బిడ్డల నుంచి, చిన్న పిల్లలకు ఓట్లు లేవు, చిన్న పిల్లలకు ఓట్లు ఉండవు, అమ్మఒడి ఇచ్చే పిల్లలకు ఓట్లు ఎక్కడ ఉంటాయి. ఓట్లని ఇవన్నీ చూడకుండా సమాజంలో మార్పు రావాలి, అందరూ కూడా బాగుపడాలి. ఈరోజు చదువు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు.
పథకాలు కానీ ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ప్రజలకు పూర్తి అండగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఒక్క డేట్ మిస్ అవడం డైరెక్ట్గా ముందు ఒక పథకం ఇవ్వాలంటే ఒక శామాన్ వేసి అందరికీ తిండి లేకుండా పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఎప్పుడో ఎమ్మెల్యే ఎంపీ వచ్చినప్పుడు ఏదో రెండు ఇచ్చి అట్లా ఈరోజు ఆ పరిస్థితి లేదు. డైరెక్ట్గా అకౌంట్కి వస్తుంది, మొబైల్లో చూసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి జరుగుతుంది. ఇవన్నిటి కూడా కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రజల కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మన పట్టణానికి ఇంకా ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే మదనపల్లికి ఒక రికగ్నిషన్ వచ్చింది బీటీ కాలేజ్. బీటీ కాలేజ్ ఈరోజు పరిస్థితి చూస్తే దీని అవస్థలో ఉంది. ఈరోజు వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు నడిపే పరిస్థితి లేదు. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి బీటీ కాలేజ్లో మహామహులు చదువుకొని వచ్చారు, పెద్ద వాళ్ళు చదువుకొని వచ్చారు, ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. అలాంటి కాలేజ్ ఈరోజు పాటుపడే పరిస్థితి ఉంది. మీరు జోక్యం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అధికారులు కూడా నియమించారు. ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి ఆ కాలేజీని ఇంకా కూడా ఇంప్రూవ్ చేస్తాం. బీటీ కాలేజ్ పేరు మార్పు ఉండదు. బీటీ కాలేజీలో ఒక్క రూపాయి ఆస్తి కూడా బయట అన్యాక్రాంతం కాకుండా, ఒక్క రూపాయి కూడా అమ్మకుండా ఉండే ప్రాపర్టీని అంతా సేఫ్ గార్డ్ చేసి బ్రహ్మాండంగా కాలేజీని డెవలప్ చేసి ఒక మోడల్ కాలేజ్గా తయారు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇదే మాట మేము ట్రస్ట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇందులో పట్టణంలోని ప్రముఖుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా ఇది బీటీ కాలేజ్ విషయంలో ఎక్కడ కూడా రాజకీయాలకు తావలేదు. మిట్స్ కాలేజ్ ఓనర్ గారిని కూడా మేము మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ముందుకు వచ్చి ఊరు బాగుపడేదానికి మా సహకారం కూడా ఉంటుందని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం. ఆయన కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో మురత్నం సార్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మేము దీన్ని ఒక కొలికి తీసుకురావాలి, కాలేజ్ బాగుండాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అందరూ కూడా అందరి పాత్ర కూడా దీనికి మనం నేర్చుకోదగ్గ విషయమే. ప్రతి ఒక్కరు కూడా బీటీ కాలేజ్ ఇంప్రూవ్ కావాలన్నది మా కమిట్మెంట్ కూడా అదే. ఈరోజు ఎమ్మెల్యే గారి కమిట్మెంట్, ఎంపీ గారు నేను చెప్పేది కూడా ఏమంటే బీటీ కాలేజ్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎప్పుడైతే ఈ నెల, ఒక నెల, 2 నెలల లోపల ఎప్పుడైతే మేనేజ్మెంట్తో వాళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడించి ఏ మేనేజ్మెంట్ ట్రస్టీస్ ఏవైతే కేసులు వేస్తారో అవన్నీ కూడా విత్డ్రా చేయించి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి పూర్తిగా డెవలప్ చేసి పూర్తి స్థాయిలో స్టాఫ్ పెట్టి ఇంకా కూడా కోర్సులు, మంచి కోర్సులు వచ్చేటట్టు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి బీటీ కాలేజ్కి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా ఈరోజు మీకు మీ అందరి సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా అందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా అందరూ కూడా లీడర్స్ మేము కోరేది ఏమంటే మదనపల్లి ఒక ప్రశాంతమైన పట్టణం. మదనపల్లిలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏమి గొడవలు ఉండవు, ఇంకోటి ఉండవు. మహా అంటే ఎలక్షన్ అప్పుడు అంటే ఏమి ఏదో మాట్లాడుకుంటారు, మాకోటే అని మాట్లాడుకుంటారు. ప్రశాంత వాతావరణం ఉండే పట్టణం మదనపల్లి ప్రజలు కూడా చాలా సౌమ్యులు. ఎక్కడ కూడా ఇక్కడ గొడవలు ఉండే పరిస్థితి ఉండదు, లేకపోతే ఇతరత్ర ఉండదు. నేను అపోజిషన్ తెలుగుదేశం వాళ్ళు కోరుకునేది కూడా ఒకటి, మేము పలాని పనులు చేస్తామని చెప్పి మేము చెప్తాను. ఈరోజు మేము ప్రభుత్వం ప్రామిస్ చేసి మా మేనిఫెస్టోలో ఉండేది కానీ మేము చేయాల్సిన పనులు కానీ ఇవి మేము చేయగలిగిన పనులు, మేము ఇంకా కూడా ఇవి చేస్తాం ప్రజలకు అని చెప్తాను. మీరు మమ్మల్ని అడగండి, పలాని పనులు కావాలి, మీరు మీ బాధ్యత అది. అపోజిషన్గా మీరు చెప్తే మేము స్వీకరించడానికి సిద్ధం. మంచిగా పలానా రోడ్డు లేదు, లేదా మదనపల్లిలో పలానా పని మీరు చేయాల్సింది, ఇట్లాంటివి చెప్పండి, మేము యాక్సెప్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. పొలిటికల్ గెయిన్స్ కోసం అంటే రాజకీయ స్వలాభం కోసము వ్యక్తిగతంగా దూషించేది ఈ మధ్యలో నేను కూడా చూసినాను. నాకు కూడా పెట్టినారు మా ప్రభుత్వం 2 రోజులు అందరి కథ చూస్తాం, మా ప్రభుత్వం వస్తే 3 రోజులు వస్తాను. ప్రజలు డిసైడ్ చేస్తారు ఏ ప్రభుత్వం వస్తే. మేము పని చేస్తే మాకు ప్రజలు బ్లెస్ చేస్తారు, ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయి. పని చేయకపోతే ఇంటికి పంపించేస్తారు. అందరికన్నా ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్లాంటి మాటలు వద్దు. మదనపల్లిలో ప్రశాంత వాతావరణం ఉండండి. మీరు చెప్పండి పాజిటివ్గా. నేను అపోజిషన్ లీడర్లు, అపోజిషన్ వాళ్ళు కూడా కలిసేదానికి కూడా సిద్ధం. మీరు ఈ పలానా పని చేయాలంటే మీ సహకారం కూడా తీసుకుంటాము. మీరు చెప్తే ఊరు డెవలప్ చేసేదానికి ఏం చేయాలో చెప్పండి, మేము మాట్లాడేదానికి సిద్ధం. ఇంకా కూడా చూసినాను అనరాని మాటలు తిడతా. ఈ మామూలుగా నాకైతే తెలియదు, నేను ఎవరు కూడా హరాస్మెంట్ చేసింది లేదు, ఒక జోలికి పోయింది. ఎలక్షన్ అప్పుడు ఓటు అడుగుతాం, కాకపోతే ఎవరు వచ్చినా పని చేసేదానికి సిద్ధం. ఎవరు వచ్చేదానికైనా ఏ పనికైనా మేము మంచిగా మాట్లాడి ఎవరైనా రావచ్చు. ఓటు అనేది ఎలక్షన్ అప్పుడు ఉంటుంది. మీరు రండి, మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉంటాం, మీకు ఏం కావాలో చేసేదానికి సిద్ధంగా ఉంటాం. అంతేగాని ఈ
అసలు అనరాని మాటలతో తిడతారు. రాజకీయాలు మీ లీడర్ దగ్గర మీరు మెప్పు పొందాలంటే మీరు వేరే విధంగా చేయండి. మీరు ధర్నాలు చేయండి, ఇంకోటి చేయండి. తిట్టుమాటలు తిట్టి ప్రజలు రెచ్చగొట్టి ఒకసారి తిడితే ఊరుకుంటారు, 2 సార్లు తిట్టారు. ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, వాళ్ళ అట్లా అంత దరిద్రమైన మాటలు మాట్లాడడం పద్ధతి కాదు, ఎప్పుడు కూడా లేదు. మేము అపోజిషన్లో ఉన్నాం, 9 ఏళ్ళు మేము చేసినాము. పొర్రపాటున ఒక తిట్టుమాట ఎక్కడన్నా వచ్చిందా? పొరపాటున మేము ఎవరైనా ఏమన్నా మాట్లాడినామా? లేదు. ఎక్కడైనా ఎదురుపడినా గౌరవంగా మాట్లాడలేదా? మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు రాజకీయం చేయండి, మీరు ప్రజలు దీవిస్తే మీరు రాంటి అధికారంలో ఎక్కడంటే అధికారం మాకు శాశ్వతం కాదు, మీకు శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు అధికారంలో ఉంటారు. మేము పని చేసినామా, మేము ప్రజల ఆశీస్సులు పొందుతాం. మేము పని చేయలేదా, మేము ఇంటికి పోవాల్సిన పరిస్థితి ప్రజలే కల్పిస్తారు. మీరు కూడా అదేవిధంగా ప్రజలు మన్నలు పొందండి. అంతేగాని రెచ్చగొట్టి ఇంకోటి చేసి దయచేసి మదన్ పనులు ఆ పనులు చేయదండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ ఏదైనా ఉంది మీరు కన్స్ట్రక్టివ్గా చెప్పండి, పలాని పని చేయాలా, పలానిది మేము చేయాలంటే చెప్తే మేము చేసేదానికి సిద్ధం. ఒకవేళ మేము ఫెయిల్ అయినాము, మీకే మేలు కదా, మీకే ప్రజల్లో మీరే ఇది వెళ్తారు. ప్రజలకు మీరు చెప్పండి, వీళ్ళు వైసీపీ వాళ్ళు నీళ్ళు తెస్తా ఉంటారు, మేము ఇంకా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పండి. అంతేగాని ఈ రెచ్చగొట్టే పనులు వద్దు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి నేను చెప్తా ఉన్నాను, రెచ్చగొట్టే పనులు చేయొద్దండి. ఎంత రెచ్చగొట్టినా నేనేమి చేసేది ఉండదు. ఇంకెవరో 3వ వ్యక్తి 4వ వ్యక్తి 2 సార్లు మాట్లాడక 3వ సార్లు మాట వాళ్ళు ఏదైనా చేస్తే అది మళ్ళీ ఒకటికొకటి దారి తీసి ఊర్లో ప్రశాంత వాతావరణం దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి, ఒకరొకరు మంచి రిలేషన్షిప్ పెట్టుకున్నాం. ఎలక్షన్లో మీరు చేయాల్సింది మీరు చేయండి, మీరు ఏం పోటీ చేయండి, మీరు మంచిదే. ఎక్కడ కూడా లేదు మీకు అట్లా కూడా మీకు ఎక్కడన్నా దౌర్జన్యాలు అనిపిస్తే వచ్చి చెప్పండి, మేము సార్ట్అవుట్ చేసేదానికి సిద్ధం. మాకు అనవసరం, మాకు అట్లా దౌర్జన్యాలు చేసే రాజకీయాలు మాకు అవసరం లేదని చెప్పి కూడా మేము ఈరోజు మీకు సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా పాత వీడియోలు ఉన్నాయి కదా, ఒక మాట ఎక్కువ మాట్లాడి మేము ఎక్కడన్నా కానీ ఒకరిని తిట్టి లేకపోతే ఒకరు వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడితే చెప్పండి. ఈ గత 10 సంవత్సరాలుగా మదనపల్లిలో తిరుగుతాడు. ఈ 10 సంవత్సరాల్లో పొరపాటున కూడా ఎవరినైనా ఒక పేరెత్తి స్టేట్మెంట్ ఇచ్చినామా, లేకపోతే ఎవరినైనా మేము ఏమన్నా మాట్లాడినాం, మేము ప్రజలకి చెప్పినాం, మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం, ప్రజల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం. అంతేగాని మిమ్మల్ని తిట్టి మేము రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. కాబట్టి అందరూ కూడా ఊరు డెవలప్ అయ్యేదానికి కలిసికట్టుగా పనిచేద్దాం. మీరు చెప్పండి, మీరు మీ సైడ్ నుంచి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు సంతోషంగా వెళ్ళండి, మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పి మన్నలు పొందండి. ఇంకా కూడా ఈ 2 సంవత్సరాలు గడిచింది, రాబో 3 సంవత్సరాల్లో కూడా మేము ఇంకా కూడా ఊర్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మా శక్తి కొద్దీ, మా శక్తి ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఫుల్ టీం ఉంది. మున్సిపాలిటీ అయిపోయింది, మండలాలు అయిపోయినాయి. 2-3 రోజుల్లో మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా సెట్ అవుతారు. పూర్తిగా మేము ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మేము పనిచేస్తాం. ఇంకా కూడా ప్రజల అభిప్రాయాల మేరకు ఇంకా కూడా పనులు ఏమేమి చేయాలో అవన్నీ కూడా మేము చేసేదానికి సిద్ధమని చెప్పి కూడా తెలియజేస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలకు మధ్య అనుబంధాన్ని పెంచేందుకు పేరెంటల్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మదనపల్లె ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న పేరెంటల్ కమిటీ ఎన్నిక ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలకు అనుబంధాన్ని పెంచేందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రి ఓ బాధ్యతగా భావించాలని ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. అన్ని పాఠశాలలు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు తల్లిదండ్రుల కమిటీకి సంబంధించిన మరి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం వారు పాఠశాలలకు కానీ పాఠశాల విద్యకు కానీ అందించే మొత్తం సౌకర్యాలను కానీ నిధులన్నీ కూడా పాఠశాలకు ఉపయోగపడే విధంగా తల్లిదండ్రులు మీ సహకారం అందిస్తూ అలాగే కమిటీని బలపరిచి పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేతిని అందిస్తారని ఆశిస్తూ ఈ ఎన్నికలన్నీ కూడా సజావుగా జరిగే విధంగా మీ అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
9/2021 ఈ రోజున ప్రతి స్కూల్స్లోనూ పేరెంట్ కమిటీ ఎలక్షన్ జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రతి క్లాస్ నుంచి ఎస్టీ నుంచి ఒకరిని, బీసీ లేదా మైనారిటీ నుంచి ఒకరిని, ఓసీ నుంచి ఒకరిని, ఇందులోనే ఆ ముగ్గురులోనే ఇద్దరు లేడీస్గా ఒకరు జెంట్గా ఉండేటట్లు ప్రాసెస్ చేయమని మనకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం వాళ్ళకందరికీ టీచర్స్, స్కూల్ హెచ్ఎంస్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు దాని ద్వారా ఈరోజు పేరెంట్ కమిటీ ఎలక్షన్స్ జరుపుతారు. అందులో వాళ్ళలో ఎవరైతే పేరెంట్స్ విల్లింగ్ ఉంటారో, స్కూల్స్ పైన ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లాంటి వాళ్ళనే ఉండేటట్లు, స్కూల్ని బాగా డెవలప్ చేసే గుణం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసి చూడాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పేరెంటు ఎలక్షన్ వల్ల టీచర్స్కు స్కూల్స్కు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అప్పుడప్పుడు పేరెంట్స్ రావడము పోవడము, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు చూడడము, క్వశ్చన్ చేయడము ఇలా ఉంటుంది. కాబట్టి అది మెయిన్ వాళ్ళ మధ్య కొంచెం ర్యాపౌట్ పెరుగుతుందని ఈ గవర్నమెంట్ వారు ఈ ఎలక్షన్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ అందరూ సపోజ్ ఒక క్లాసులో 20 మంది ఉంటే ఆ 20 మందిలో 11 మంది వస్తేనే మనం వాళ్ళు కండక్ట్ చేయాలా. 10 కంటే అంటే సగం మంది కంటే తక్కువ వస్తే ఎలక్షన్ కోరం లేదని వాయిదా వేయచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు సగం కంటే ఎక్కువ వచ్చేటట్టు చూసుకొని, కోరం ఉండేటట్టు చూసుకొని ఎలక్షన్ నిర్వహించాలని మా హెచ్ఎంస్కి మేము ఆదేశించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 22/9/2021 రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సంబంధించి తల్లిదండ్రుల కమిటీ ఎలక్షన్స్ ఈరోజు నిర్వహించబడుచున్నవి. మరి మా పాఠశాల నందు కూడా ఈరోజు మా పాఠశాల బాలికోన్నత పాఠశాల మదనపల్లి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మదనపల్లి నందు కూడా ఈరోజు తల్లిదండ్రుల కమిటీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాము. మరి పాఠశాలలోని ఈరోజు తల్లిదండ్రుల సమావేశానికి తల్లిదండ్రుల కమిటీ ఎలక్షన్ సంబంధించి 6 నుంచి 10 తరగతుల అన్ని తరగతులకు సంబంధించి ఎలక్షన్ నిర్వహిస్తున్నాము. సుమారుగా అన్ని తరగతులకు సంబంధించి కూడా తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. ప్రతి తరగతి నుంచి కూడా 3 తల్లిదండ్రులని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఈ 15 మంది సభ్యుల నుంచి కమిటీ చైర్మన్ని ఇంకా వైస్ చైర్మన్ని కూడా ఎన్నుకుంటాము. మొత్తం ఎన్నికల కార్యక్రమం అంతా మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తయిపోతుంది. తర్వాత మరి వారితో ప్రమాణ స్వీకారం ఆ కార్యక్రమం అంతా ముగించి ఎన్నికల కార్యక్రమాన్ని సజావుగా ముగిస్తామని తెలియజేస్తాం. పేదలకు వెన్నుదన్నుగా ఉండి వారి అభ్యున్నతికి పాటుపడే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుపై పీలేరులో జరిగే బహిరంగ సభలో స్పష్టత ఇస్తామని బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడెం రాజశేఖర్ పేర్కొన్నారు. నేడు బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు అక్టోబర్ 24వ తేదీ పీలేరులో నిర్వహించే బీసీ బహిరంగ సభపై డివిజన్ స్థాయి నాయకులతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ ఆచారి, రామలింగ, చంద్రయ్య, గంగిరెడ్డి యాదవ్, వైవి శేఖర్, హరి, జయశంకర్, గంగాధర్, శంకర పాల్గొన్నారు. రైతు విషయంలో, పేదరికం విషయంలో, పేద ప్రజల విషయంలో, యువత విషయంలో ఈ 4 విషయాల్లో మేము స్పష్టత తీసుకొని పీలేరు సభలో మేము ఒక కొత్తదనంతో, కొత్త వెలుగులతో రేపటి భావితరాలకు ఏం చేస్తున్నాం, మా బీసీ హక్కుల పోరాట సమితి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ ప్రయత్నం చేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ పీలేరు సభలో తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో రాజకీయ పరిస్థితి గురించి పీలేరు సభకు ఒక పెద్ద జడ్జిలు కూడా, మేధావులు కూడా అక్కడికి రాబోతున్నారు. వారి సమక్షంలో మేమేం చేయబోయేది రాజకీయ పార్టీ దిశానిర్దేశం అనేటువంటిది కూడా క్లుప్తంగా అవాళ విశ్లేషిస్తూ ప్రజల ముందుకు తీసుకురావాలనేటువంటిది కూడా మా ప్రయత్నం ఉంది. ఈ ప్రయత్నానికి రాజకీయ పార్టీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రయత్నంలో బడుగు బలహీన వర్గాల వారు కాకుండా పేద ప్రజలు అందరూ కూడా ఈ ప్రయత్నానికి వారి సహాయ సహకారాలు ఇస్తూ, అలానే
మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకు మా కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనికి వెన్నంటే ఉండి వారి సహాయ సహకారాలు అందించి అక్కడ పీలేరులో జరగబోయేటువంటి మహాసభను ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా జయప్రదం చేయాలని చెప్పి మనసారా నేను కోరుకుంటూ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ సభలో మనం గొప్పగా జయప్రదం చేయాలని ఇక్కడ వచ్చిన బీసీ అందరికీ అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం. మీరు మన ముందు కలిసి ఐకమత్యంగా ఉండాలని, మిగతా అందరూ రకరకాలుగా ఐకమత్యంగా ఉంటున్నారు. మనము అందరికన్నా ఎక్కువ జనాభా కలిగిన మనము ఎక్కడో అక్కడ విడిపోతున్నాం. ఇటువంటిది జరగకూడదు. మనమందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ఈ 24వ తేదీ జరిగే సభను మనము విజయవంతం సాధిస్తాం. ఈ దినము ఈ మదనపల్లి పట్టణానికి ఇచ్చేసినటువంటి మన బీసీ సోదరులు, బంధుమిత్రులు అందరికీ నా ధన్యవాదములు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ మరోసారి నా తల వంచి పాదాభివందనములు. ముఖ్యంగా ఈరోజు ఈ సభ ఉద్దేశం ఏమంటే, రేపు నెల అనగా అక్టోబర్ 24వ తారీఖు పీలేరులో జరగబోయే మహాసభ, దాని మహాసభను మహత్తరమైన శక్తి మన బీసీలకు ఉంది అనేది ఒక నిరూపించబడే దినం అది. ఆ రోజు నుంచి మన వాళ్ళందరికీ కూడా ఒక మహత్తరమైన శక్తి ప్రతి ఒక్కరికి వస్తుందని నేను ఆశాభావంతో ప్రతి ఒక్కరిని పేరు పేరున అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా మన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు వందల సంఖ్యలో కూర్చొని వచ్చి మా పిల్లల్లో జరగబోయే మహాసభను జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు ఆ రోజు నాకు తప్పనిసరిగా నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల వారికి, మిగతా మన మదనపల్లి తాలూకు రామలింగయ్య సార్ గారికి, తదితర మన సహచర కార్యవర్గ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఈరోజు ఈ మదనపల్లి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఓడెం రాజశేఖర్ గారికి, సమావేశానికి ఆహ్వానించిన వెంటనే వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదములు. మా అధ్యక్షుడు చెప్పినట్లు రేపు నెల 24వ తేదీ పీలేరులో ఒక గొప్ప బహిరంగ సభ ద్వారా మా ఐకమత్యాన్ని తెలియజేయాలనుకున్నాం. కావున పరిసర మండలాల్లో ఉండే బీసీలందరూ కూడా ఆ సమావేశానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాం. వాస్తవంగా మా అధ్యక్షుడు చెప్పినట్లు మాకు పొందవలసినటువంటి హక్కులు మేము ఇప్పటికి కూడా పొందలేకున్నాం. అది రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని వాటా మాకు 52% ఉన్నటువంటి బీసీలు ఏ లెక్కలు చూసినా ప్రభుత్వ ఉద్యోగాలలో ఏ 10%, 15% కంటే ఎక్కువ లేరనేది తెలిసినారు. కాబట్టి ఏ పార్టీలతో ప్రమేయం లేకుండా మా హక్కులను మేము సాధించుకునే దానికోసం మేమందరము కలిసికట్టుగా ఉండి మేము ఒక నిర్ణయాలను తీసుకుంటాం. ఆ నిర్ణయాలకు అందరం కూడా కట్టుబడి ఉండి మా అధ్యక్షుల ద్వారా భవిష్యత్తులో మేము ఒక మంచి నీతివంతమైన, శక్తివంతమైన, అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇట్లు నా పేరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెల్లడి. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషాతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎంపీ. మదనపల్లి బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలను ప్రభుత్వ పరం చేసుకుని రాష్ట్రంలోనే మోడల్ కాలేజీగా మారుస్తాం. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హామీ. ఆ దిశగా ఐఏఎస్ అధికారితో ఓ కమిటీని నియమించడం జరిగిందని ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.